హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నితిష్ 20. ఈరోజు వచ్చేసి మనం అయితే గణేష్ కలర్స్కి వచ్చేసినాం. సో ఈ గణేష్ కలర్స్ నుంచి ఇది బయట వ్యూ ఎట్లా ఉందో చూడండి. రోడ్ సైడ్కే ఉంటుంది. సో మనం గణేష్ కలర్స్లో ఎలాంటి గణపతులు ఉన్నాయి, ఎంత పెద్ద ఉన్నాయి, ఎలా ఉన్నాయి చూద్దాం పదండి. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీరు చూస్తున్న గణపతి అయితే ఇంకా ఫినిష్ అవ్వలేదు. ఇంకా దీనికి చేతులు పెట్టడం ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఇవి ఒక 5 ఫీట్స్ 5.5 ఫీట్స్ అట్లా ఉంటాయి గణపతులు. ఒకటే మోడల్లో ఒక 20 పీసెస్ దాకా ఉన్నాయి. ఇందులోనే గణేష్ కలర్స్ కోరుట్ల చూసుకోవచ్చు మీరు గణపతులు ఎన్ని ఉన్నాయో. ఇది వచ్చేసి ఏనుగు పైన కూర్చున్న గణపతి. ఇది ఒక్క మోడల్లో ఉన్నాయి. ఇది ఒక 7 ఫీట్స్ అట్లా హైట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇటు పక్క వచ్చేసి నందిపై సింహంపై కూర్చున్న గణపతి. వన్ సైడ్ నంది వన్ సైడ్ సింహం అనేది ఉంటుంది, చూసుకోవచ్చు ఒకసారి. అలాగే పైన మనకు సూర్యభగవానుడును, ఇటు సైడ్ కృష్ణుడు, అటు సైడ్ కృష్ణుడు ఉన్నాడు. ఈ గణపతి వచ్చేసి అయితే మీకు ఆల్రెడీ కలరింగ్ కూడా అయిపోయింది. ఇంకొంచెం 20% ఆఫ్ ది కలరింగ్ ఫినిషింగ్లో ఉంది. చూసుకోవచ్చు ఒకసారి గణపతి ఎలా ఉందనేది. ఈ గణపతి వచ్చేసి మనకు ఒక 4 ఫీట్స్ హైట్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఒక నందిపై కూర్చున్న గణపతి ఇది. ఈ ఒక్క గణపతినే కాదు, ఇంకా చాలా గణపతులు ఉన్నాయి ఇందులో. చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. చిన్నవి కావాలన్నా మీరు విజిట్ కావచ్చు గణేష్ కలర్స్లో. ఒకసారి చూసుకోండి ఎలా ఉన్నాయి గణపతులు చూడవచ్చు ఫ్రెండ్స్. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. చూస్తున్నది పీటపై కూర్చున్న గణపతి. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. అది ఒక్కసారి వచ్చి అక్కడ విజిట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ గణపతి వచ్చేసి అయితే మనకు అయోధ్య రాముని టైప్, అంటే బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ మొత్తం అయోధ్య రాముని మందిరం, పైన రాముడు, కింద పువ్వు, లోటస్ పువ్వు పై కూర్చున్న గణపతి. ఇది ఒక 9 ఫీట్స్ హైట్లో ఉంటుంది. ఇవి కూడా పీఠమైన కూర్చున్న భుజ గణపతులు ఫ్రెండ్స్. ఇవి కూడా ఒక 9 ఫీట్స్ వరకు హైట్ ఉంటుంది. ఇవి కూడా టోటల్లీ కలరింగ్ కూడా అయిపోయి ఉన్నాయి. ఓన్లీ మనకు జ్యువెలరీ కలరింగ్ ఐస్, బొట్టు అలా ఉన్నాయి. మినిమం ఒక 20% ఆఫ్ ది వర్క్ ఉంటుంది, బ్యాలెన్స్ అంతే. ఒకసారి మీరు చూసుకోవచ్చు ఎన్ని గణపతులు ఉన్నాయి, ఎన్ని మోడల్స్లో ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు వెంకటేశ్వర స్వామి అవతారం గణపతి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు పైన వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఇది వచ్చేసి మనకు సేమ్ ఇప్పటిలాగే భుజ గణపతి ఫ్రెండ్స్. పీటపై కూర్చున్న గణపతి, బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ చేంజ్ ఉన్నది. ఇది వచ్చేసి సేమ్ టు సేమ్ మనకి ఇంతకుముందు చూసిన వెంకటేశ్వర అవతారం కానీ బ్యాక్గ్రౌండ్లో ఆర్చ్ అనేది లేదు, అంతే. నార్మల్గా కూర్చున్న గణపతి లాగే ఉంది. సో మీకు ఇలా కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే గణేష్ కలర్స్లోని ద బిగ్గెస్ట్ షెడ్ ఇదే ఫ్రెండ్స్. షెడ్ ఎంత పెద్ద ఉందో ఒకసారి మీరు చూసుకోవచ్చు బయట నుంచి. మినిమం ఒక 25 ఫీట్స్ 22 ఫీట్స్ అట్లా హైట్లో ఉంది షెడ్. ఒక్కసారి లోపలికి వెళ్ళి గణపతులు ఎలా ఉన్నాయి, ఎంత పెద్ద ఉన్నాయి, ఏ మోడల్ ఉన్నాయో చూసుకుందాం. చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఎంత పెద్ద గణపతి ఉందో, ఎలాంటి మోడల్ ఉందనేది. ఇది మనకు లాస్ట్ ఇయర్ మోడల్, మనకు వేరే షెడ్స్లో కూడా అవైలబుల్ ఉండే. ఈసారి ఈ షెడ్లో అవైలబుల్ ఉంది. సో మీరు వచ్చి ఇందులో కూడా బుక్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది గణపతి ఫ్రెండ్స్. కలరింగ్ ఇచ్చాక టోటల్లీ ఫినిషింగ్లో ఉంది. కలర్ వేసుడు ఒకటే బ్యాలెన్స్ ఉంది. సో ఇదొక మోడల్ గణపతి ఫ్రెండ్స్. ఇదొక వెరైటీ మోడల్ గణపతి. ఇది కూడా సేమ్ బొజ్జ గణపతి లాగానే కూర్చున్న గణపతి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు ఇది కూడా ఫినిష్ అయి ఉంది. ఓన్లీ కలరింగ్ బ్యాలెన్స్ ఉందంటే కలరింగ్కి రెడీ ఉన్నట్టు ఇప్పుడు ఫ్రెండ్స్. ఒక్కటే గణపతి ఒక 20 పీసెస్ వరకు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా చాలా మోడల్స్ తెస్తా అన్నారు ఫ్రెండ్స్ వాళ్ళని అడిగితే. సో వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇంకా మోడల్స్ తెచ్చిన కొద్దీ మనం కూడా వెళ్ళి వీడియోస్ అప్డేట్ చేస్తూ ఉంటాం. సో ఖచ్చితంగా ఛానల్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి. చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.